$1,85,229 ఉంది సార్. అదేవిధంగా అమరవీరుల కుటుంబాలని ఆదుకోవాలని గవర్నమెంట్ ఉద్దేశం కాబట్టి దాని ప్రకారం మనం చూసుకున్న 310 అప్లికేషన్లు మన జిల్లా. మాతో పాటు ఈ రివ్యూ మీటింగ్ చేసిన సహచర గవర్నమెంట్ విప్ ధర్మపురి శాసనసభ్యులు అల్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా మా శాసన మండలి ఫ్లోర్ లీడర్ సదరు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారు, అదేవిధంగా కొరుట్ల శాసనసభ్యులు సోదరులు డాక్టర్ సంజయ్ గారికి, మిత్రులు గౌరవ చొప్పదండి శాసనసభ్యులు సత్యం గారు, అడిషనల్ కలెక్టర్ గారు, అడిషనల్ ఎస్పీ గారు, వేదికపై ఉన్న జిల్లా స్థాయి అధికారులతో పాటు ఇక్కడున్న పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. కొత్త ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన ప్రభుత్వంలో మీరందరూ భాగస్వాములు కావాలని చాలా మంది మాతో నడిచిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకంగా మార్పు రావాలని కోరిన మా మిత్రులకి, అధికారులకి అందరికీ కూడా మా తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజాపాలన రావాలి అనే ఒక సంకల్పంతో యావత్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికం కోరిన తరుణంలో మేమందరం కూడా అభయహస్తం 6 గ్యారెంటీలతో పాటు ప్రజల వద్దకు వెళ్లాలని ప్రభుత్వం ఏర్పడ్డ 2 రోజుల్లో 48 గంటలు తిరగకుండానే ప్రజాపాలన కార్యక్రమ భాగంలో 2 గ్యారెంటీలను అమలులోకి తీసుకొచ్చే ఒక కార్యాచరణ తీసుకున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా ఇబ్బందులు వినే నాదుడు కావాలి, వ్యవస్థ కావాలని ఈరోజు ప్రజాపాలన భాగంలోనే రాజధానిలో ప్రజలకు సంబంధించిన ఫిర్యాదులు కానీ, దరఖాస్తులు కానీ, వారి ఆవేదన వినడానికి ఒక ఆలోచన చేసి మరి అక్కడ కూడా దరఖాస్తులు తీసుకోవడం మొదలుపెట్టారు. ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్, ఏది ఎక్కడ ఆగకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే మొదటగా మేము కలెక్టర్స్ తోని, ఎస్పీ అందరితోని మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు వారందరి సహకారాన్ని కోరాం. వారు వచ్చి వారి సహకారాన్ని అందజేయడంతో పాటు ఈరోజు జగిత్యాల జిల్లాకు సంబంధించిన అధికారులకి 28 డిసెంబర్ నుంచి 6వ జనవరి వరకు ప్రజాపాలన భాగంలో పాల్గొన్న ప్రతి ఒక్క అధికారి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా ఇచ్చిన దరఖాస్తులను కూడా సానుకూలంగా తీసుకొని ప్రభుత్వ ఉద్దేశం ఎవరిని కూడా నో అనొద్దు, ఒక పాజిటివ్ దృక్పథంతో పోదామని ఆలోచన తీరు మేరకు మీరందరూ కూడా పాల్గొని ఈరోజు దరఖాస్తులు తీసుకున్న ప్రతి ఒక్క అధికారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా మందికి అపోహలు ఉండొచ్చు. నేను ఉదాహరణ చెప్తాను. మేము కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నప్పుడు కొంతమంది